ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనకి సమ్మర్లో D10 ఫేస్ వాష్ అయితే ఖచ్చితంగా కావాలి. సో ఫేస్ ప్యాక్స్ అండ్ ఫేస్ క్రీమ్స్, నైట్ క్రీమ్స్ కాకుండా ఈజీగా మనకి ఇంట్లో ఉండే కిచెన్ ఇంగ్రీడియంట్స్తోనే ఏదైనా మంచి ఫేస్ వాష్ చూపించండి అక్క అని అడిగారు. సో మీ అందరికీ కూడా అండ్ ఈ సమ్మర్లో మనకి చల్లదనాన్ని ఇస్తూ మన స్కిన్ పైన బ్లాక్ స్పాట్స్ని అండ్ యాక్నీని అండ్ పిగ్మెంటేషన్ని తొలగిస్తూ అండ్ మన స్కిన్ని న్యాచురల్ గ్లో తీసుకొచ్చి అండ్ గ్లాసీగా కనిపించే స్కిన్ ఫేస్ వాష్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను దాంతోనే వాష్ చేసుకున్నాను. స్కిన్కి ఎలాంటి హామ్ కలగకుండా అండ్ మనం హ్యాపీగా చేసేసుకోవచ్చండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నిజంగా ఆ ఇంగ్రీడియంట్స్ చూసి మనం మిక్స్ చేసుకున్నప్పుడే ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది వావ్ ఇది నిజంగా ట్రై చేయాలి అనేసి. అండ్ ట్రై చేసి ఖచ్చితంగా థ్యాంక్స్ కూడా చెప్తారనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆ ఫేస్ వాష్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అండ్ మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, నమస్తే. సమ్మర్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా నాకు ఈ విధంగా పింపుల్స్, యాక్నీ అండ్ మనం కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఖచ్చితంగా గిల్లుతూ ఉంటాం కదా, అది ఖచ్చితంగా మానవ నైజం అని చెప్తాను. అండ్ ఇక్కడ నాకు లైట్గా పస్ ఫామ్ అయినట్టుగా ఈ విధంగా అవుతుంది కదా. యాక్చువల్గా ఇది 15 days బ్యాక్ నా స్కిన్ అనమాట. సో ఈ విధంగా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా నా బాడీ అంతగా హీట్ చేస్తుంది. ఈ విధంగా అన్ని పింపుల్స్ లాగా గడ్డల్లాగా అయి పస్ ఫామ్ అవుతూ చాలా ఇబ్బంది చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఎవ్రీ సమ్మర్లో ఈ ప్యాక్ అయితే యూజ్ చేస్తాను. కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట. అవి రావడం నాకు లేట్ అయిపోయి నాకు మీకు చూపించడం కూడా లేట్ అయిపోయింది. సో ఆ విధంగా ఇప్పుడైతే మొత్తానికి నేను ఇక్కడ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలి, ప్యాక్ కాదు సో ఇన్స్టెంట్ ఫేస్ వాష్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను వేపాకు పొడి అండి. ఇది మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇంట్లోనే వేపాకుల్ని ముందుగా నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత వాటిని ఒక వారం 10 రోజుల పాటుగా ఆరబెట్టేసి ఈ విధంగా పొడి కూడా చేసి పెట్టుకోవచ్చు. నాకైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత టైం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఇక్కడ వేప చెట్లు కూడా అవైలబుల్గా లేవన్నమాట. సో నేనైతే ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. ఫస్ట్ ఇక్కడ 1 కప్ నిండా నేను వేపాకు పొడిని అయితే తీసుకుంటున్నానండి. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. వీటన్నిటి కాంబినేషన్ మీ స్కిన్ పైన చాలా చాలా మంచి మ్యాజిక్ చేసి చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హైబిస్కస్ పౌడర్ అండి, మందార పువ్వు పొడి. ఇది కూడా మీరు నీడలో ఆరబెట్టేసుకొని తర్వాత పొడి చేసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేదు మేము బయట నుంచి తెప్పించుకుంటామంటే మీరు అలా కూడా చేసుకోవచ్చండి. సో ఎలా తీసుకున్నా కూడా పర్వాలేదు. బంజారాస్లో అయితే మనకు కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. సో ఒకసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మందార పువ్వు పొడి కూడా 1 కప్ నిండా తీసుకున్నాను. ఇది మన స్కిన్ని గ్లాసీగా చేసి స్కిన్ పైన ఉన్న ఓపెన్ పోర్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి వచ్చేసి మన స్కిన్ పైన ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది అండ్ సన్ ట్యాన్ని ఈజీగా మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ ఏదైతే ఉంటుందో దాన్నంతా కూడా రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఓపెన్ పోర్స్ని తగ్గించి మన ఏజ్ని తక్కువగా చూపించే ఒక మంచి హోమ్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు శనగపిండి. ఆల్ టైమ్ మై ఫేవరెట్ అనమాట ఇది. సో మన స్కిన్ పైన ఉన్న రింకిల్స్ని అంతా కూడా తక్కువ చేయడంలో శనగపిండి మనకి మెయిన్ పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ D10 అనమాట. మైసూర్ శాండల్ వుడ్ పౌడర్ని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. దీనివల్లే నాకు ఈ రెమెడీ మీకు చూపించడం లేట్ అయిపోయింది అనమాట. సో యాక్చువల్గా మనకి శాండల్వుడ్ పౌడర్ అనేది బయట మార్కెట్లో ఈజీగా మనకి 1400-1500 రూపీస్కి 50 grams అవైలబుల్గా ఉంటుంది. సో అన్ని చోట్ల తీసుకోవడం మనకి చాలా కల్తీ అండి. ముల్తాని మట్టిలో జస్ట్ శాండల్వుడ్ ఎసెన్షియల్ డ్రాప్స్ కలిపేసి మనకు ఆ విధంగా సేల్ చేస్తూ ఉంటారు. సో మన స్కిన్ పైన 100% వర్క్ అవ్వాలి, ఎలాంటి కెమికల్ ఉండకూడదు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోవాల్సిందే. శాండల్వుడ్ పౌడర్ మన స్కిన్కి నిజంగా అంత బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో అది కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసాను. ఇక్కడ అందులో వేయడం క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ని కూడా కలిపాను కదా, నిజంగా ఎంత బాగా హెల్ప్ చేస్తాయంటే హైబిస్కస్ పౌడర్, నీమ్ పౌడర్, శాండల్వుడ్ పౌడర్, శనగపిండి, ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపాను కదా. సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేసి 5th అండ్ ఫైనల్ బట్ చాలా చాలా మంచి రిజల్ట్స్ని చూపించే ఎర్ర కందిపప్పు పొడి, మసూర్ దాల్. చాలామంది మనం ఇంట్లో వాడుకునే కందిపప్పు యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇది కూడా మనం కర్రీస్లోకి యూజ్ చేస్తాం బట్ ఇది ఎర్రగా ఉంటుంది. ఎర్ర కందిపప్పు లేదంటే మసూర్ దాల్ అని ఒక్కసారి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఆ పొడిని 1 కప్ నిండా తీసుకొని దాన్ని కూడా మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా అన్నీ కలిపి ఒక బౌల్లో వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను. ఉండలు లేకుండా అన్నీ కూడా ఈక్వల్గా కలిసేలాగా.
మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అంతేకాకుండా స్కిన్ పైన ఉన్న ట్యాన్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తుంది. శాండల్వుడ్ పౌడర్ వేసాం కాబట్టి మన స్కిన్ని మంచి చల్లదనంగా ఇస్తుంది. వేపాకు పొడి వచ్చేసి మన స్కిన్ పైన ఉన్న యాక్నీని, పిగ్మెంటేషన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. హైబిస్కస్ పౌడర్ మన స్కిన్ పైన ఉన్న నల్ల మచ్చల్ని తీసేసి అండ్ మన స్కిన్ గ్లాసీగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో ఇందులో నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఎంత బాగా వర్క్ అవుతుంది మన స్కిన్ పైన అంటే, సో చెప్పడం కన్నా చేయడమే చాలా బెటర్ అని చెప్తాను. రోజుకు ఒక టీ స్పూన్ అండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం దీంతోనే ఫేస్ వాష్ చేసుకోవాలి అండ్ నైట్ పడుకునే ముందు కూడా దీంతోనే ఫేస్ వాష్ చేసుకొని అండ్ నేను మొన్న చూపించిన సిరం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకున్నట్టయితే కనుక మీరు మంచి రిజల్ట్స్ని చూస్తారు. సో ఈ విధంగా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మనం బయట కూడా ఈజీగా దీన్ని 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు సింక్ దగ్గర పెట్టేసుకోవచ్చు, వాష్ బేసిన్ దగ్గర, అండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా డైలీ క్రమంలో ఖచ్చితంగా ఇది మీరు స్కిన్ పైన వాడుకునేలాగా చూసుకోండి. ఈ సమ్మర్లో మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా 3 to 4 days మీరు డైలీ కంటిన్యూస్గా ఫేస్ వాష్ చేసుకున్న ఎవ్రీ టైం దీంతో ఫేస్ వాష్ చేసుకున్నారంటే ఖచ్చితంగా లాస్య గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారు. అంత బాగుంటుంది. అండ్ ఎర్ర కందిపప్పు మన స్కిన్ని ఎంత వైట్గా చేంజ్ చేస్తుందంటే ఇట్స్ రియల్లీ మ్యాజిక్. నిజంగా చాలా చాలా బాగుంటుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా వాడాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా. అండ్ మనకైతే ఇక్కడ నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే చేసి పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే టీ స్పూన్స్తో కూడా ట్రై చేయండి. ఒక 2 days వాడిన తర్వాత మీకు బాగా అనిపిస్తే మీరు ఎక్కువ ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి నేనైతే ఎక్కువగా తీసుకున్నాను. మీ ముందు క్లియర్గా చూపించాలని ఇక్కడ నేనైతే వాటర్తో ఫస్ట్ స్ప్రే చేసుకుంటున్నానండి. నార్మల్గా మనం వాటర్ ఫేస్ పైన వేసుకుంటాం కదా, అలాగే ఉంచేసుకోండి. అండ్ తర్వాత మళ్ళీ ఎక్కువగా లిక్విడ్గా జ్యూసీగా చేసుకుంటే ఏంటంటే అదంతా కూడా మనకి స్కిన్ పైన ఈజీగా రబ్ అవ్వదు. సో కొంచెం థిక్గానే ఉండాలన్నమాట మన స్కిన్ పైన. ఈ విధంగా నేను ఒక 1 teaspoon తీసుకున్నాను అండ్ దాన్ని ఫేస్ పైన స్ప్రే చేసుకున్నాను కదా లైట్గా. సో ఇలా కొంచెం గట్టిగా ఉండేలాగానే చూసుకొని స్కిన్కి స్క్రబ్ లాగా యూజ్ చేస్తూ ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఇక్కడ చిన్ ఏరియాలో అండ్ ఫోర్ హెడ్ దగ్గర అండ్ నోస్కి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ ఉంటాయి కదా, అండ్ నెక్ దగ్గర కానీ. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్గా వాష్ చేసేసుకున్నట్టయితే కనుక స్కిన్ నిజంగా బాగుంటుంది. సో 1 timeకే మీరు రిజల్ట్ అయితే చూస్తారు, బట్ 1 timeకి రిజల్ట్ నేను మీకు చెప్పానండి. ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి మీరు 1 time అని చెప్పారు మాకు రాలేదు అని అడుగుతారు, బట్ 100% వస్తుంది. అండ్ ఒక 4 days 5 days కంటిన్యూగా చేసిన తర్వాత విత్ ఇన్ వీక్ లోపు మీ స్కిన్ ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. మ్యాజిక్ చూస్తారు. అండ్ స్కిన్ అయితే చాలా చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. అసలు ఆయిల్ అనేదే ఉండదు. స్కిన్ పైన ఉన్న ట్యాన్, జిడ్డు అంతా కూడా పోతుంది. సూపర్గా వర్కౌట్ అవుతుంది అండ్ మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎలాంటి వీడియోస్ కావాలనేది నాతో షేర్ చేయండి. చాలా చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే శనగపిండి అండ్ మసూర్ దాల్, తర్వాత ఎర్ర కందిపప్పు అంటారు కదా అది, అండ్ మందార పువ్వు పొడి మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. అండ్ వేపాకు పొడి కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు, లేదనుకుంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు. సో ఎలా అయినా కూడా ప్రాబ్లం లేదు. శాండల్వుడ్ పౌడర్ ఒకటి మనం బయట నుంచి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు శాండల్వుడ్ పౌడర్ ప్లేస్లో మీరు ముల్తాని మట్టి యూజ్ చేసుకున్నా పర్వాలేదు. బట్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మన స్కిన్ పైన ఏవైనా ర్యాషెస్ కానీ, దద్దుర్లు కానీ అండ్ అవన్నీ కాకుండా మన స్కిన్ పైన ఖచ్చితంగా యాక్ని ఉన్న వాళ్ళకి స్కిన్ అయితే చాలా చల్లగా అనిపిస్తుంది. శాండల్వుడ్ పౌడర్ నిజంగా మన స్కిన్ పైన ఒక మ్యాజిక్ చేస్తుందనే చెప్పాలి. బట్ ఇట్స్ వెరీ కాస్ట్లీ. మనం నిజంగా ఒక 50 grams కనుక కొనాలి అని అనుకుంటే అది మనకి 1300 to 1500 కాస్ట్లో ఉంటుందన్నమాట. 50 grams శాండల్వుడ్ పౌడర్ ఒరిజినల్ ఆర్గానిక్. లేదు మీరు కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకోవాలనుకుంటే తీసుకోండి, పర్వాలేదు. బట్ ఒరిజినల్ ట్రై చేస్తే కనుక మనకి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో అది ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో అంతగా మేము శాండల్వుడ్ పౌడర్ కొనుక్కోలేము అక్క, సో అంత ప్రైస్ అయితే మేము పెట్టలేమని అనుకునే వాళ్ళు హ్యాపీగా ముల్తాని మట్టి ట్రై చేసేయండి, నిజంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో అదండి ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ట్యాన్ అవుతుంది అండ్ ఈజీగా మన స్కిన్ని చల్లగా చేసి మన స్కిన్ ఎప్పటికప్పుడు రిఫ్రెషింగ్గా ఉంచి మంచి ప్యాక్ కోసం మనందరం వేస్ట్ చేస్తూ ఉంటాము. అలాంటిది ఇన్స్టెంట్గా మనం స్కిన్ గ్లో రావడానికి మనం ట్రై చేస్తున్నామంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బై.